'స్వర్గవాసల్' అంటే 'గేట్‌వే టు హెవెన్' అని. 1999 మద్రాస్ సెంటర్ ప్రిజన్‌లో రియల్‌గా జరిగిన రియార్డ్స్ ఆధారంగా తీసిన సినిమా ఇది. జనరల్‌గా 'ఆర్‌జే బాలాజీ' గారి సినిమాలంటే మినిమమ్ గ్యారంటీ. 'మూకుతి అమ్మన్', 'ఎల్‌కేజీ', 'రన్ బేబీ రన్' ఒకవేళ సూపర్ అని చెప్పలేకపోయినా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. ఒకసారి చూడొచ్చని. ఇక ఈ 'స్వర్గవాసల్' కూడా సేమ్ వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్‌నే వచ్చింది. ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పొచ్చు. 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. కాకపోతే స్టోరీ ఒకటైతే దాన్ని ఇంకొకలా స్టార్ట్ చేస్తారు. ఇంకా కొన్ని చోట్ల ఎందుకు డ్రాగ్ చేస్తున్నారో తెలియని విధంగా డ్రాగడ్ పోర్షన్ సెకండ్ హాఫ్‌లో. క్లైమాక్స్ ఏదో ఉంది అనుకుంటాం. బట్ చాలా నార్మల్‌గా ఎండ్ అవుతుంది. ఇవి తప్ప మిగతా చోట్ల కొంత జైల్ డ్రామా గాని, ఎమోషన్స్ కానీ, 'ఆర్‌జే బాలాజీ' గారి క్యారెక్టరైజేషన్ కానీ బావున్నాయి. సో, ఒకసారి చూసేయొచ్చు అలా ఫ్లోలో. కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 2 వీడియోలు అప్‌లోడ్ చేస్తుంటే 10 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు గానీ, కొందరు చేసే వరస్ట్ వీడియోస్‌కి మాత్రం బోలెడన్ని లైక్స్, సబ్స్క్రిప్షన్స్ వస్తాయి. ఒక్కడినే ఇంత కష్టపడి ఫాస్ట్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అదొక్కటే చిన్న బాధ. ఇక మన సబ్స్క్రైబర్ కౌంట్ ఎక్కడుందో అలానే ఉంది ఎన్నో నెలలుగా. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ ఉంటేనే కదా చేయాలనిపించిదండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మధ్యలో ఒక ట్రాన్స్‌జెండర్ సీన్ ఉంటుంది. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది జైల్‌లో ఫస్ట్ హాఫ్‌లో. మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే టిఫిన్ షాప్ పెట్టుకొని తల్లితోనూ, ప్రేమించిన అమ్మాయితోనూ జీవితం గడిపే హీరోని ఎవరో ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని చంపేస్తే, హీరోనే చంపాడంటూ చెయ్యని నేరానికి జైల్‌లో వేసేస్తారు. అలా జైలుకి వెళ్ళాక ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమాలో ది మోస్ట్ యూనిక్ పాయింట్ ఏంటంటే, జైల్‌లో ఉండే ఖైదీలందరూ ఒక్కసారిగా జైలు లోపల తిరగబడి దాడి చేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఆల్రెడీ ఈ పాయింట్ కొన్ని మూవీస్‌లో చూసాం గానీ, ఇక్కడ ఇంకొంచెం బిలీవబుల్‌గా చూపించారు. మరి సెట్‌లు వేశారో ఏమో తెలీదు. అలాగే 'ఆర్‌జే బాలాజీ' గారి నుండి డిఫరెంట్ పెర్ఫార్మన్స్‌ని చూడొచ్చు. టిఫిన్స్, కారప్పొడి అమ్ముకున్నట్టు ఇలాంటివి చేసినప్పుడు యాక్టర్ బయటకొస్తారు. కొన్ని జైల్‌లో ఉండే ఆ నైజీరియా పర్సన్, ఇంకా సెల్వరాఘవన్ గారి సీన్స్ పర్లేదు. అలాగే హీరో జైలుకి వెళ్ళడం కోసం చెప్పిన డీటెయిలింగ్, ఆ తర్వాత జైల్‌లో వచ్చే మల్టిపుల్ క్యారెక్టరైజేషన్స్, సెకండ్ హాఫ్‌లో జైల్ సీన్స్ ఇవి పర్లేదు. ఈ ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. మెయిన్ స్టోరీ ఏమో తప్పు చేయని దానికి జైలుకి వెళ్ళడం అనేది రొటీనే. కానీ సెకండ్ హాఫ్‌లో రివార్డ్స్‌ని స్టార్ట్ చేసి కొంచెం రిఫ్రెషింగ్‌గా మార్చారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంత ఎలివేట్ చేసినట్టు నాకైతే అనిపించలేదు. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. టూ సినిమాటిక్‌గా ఉండడం అండి. లాజిక్స్ లేని విధంగా. కారం పొడి బట్టి వీడే హత్య చేశాడని ఎలా చెప్పగలరు? ఇంకెవరో ఆ కారప్పొడి తీసుకొని హీరో మీద తోసుండొచ్చు కదా! ఇలా కొన్ని రియల్‌గా చూపిస్తే బావుంటది. అఫ్‌కోర్స్ వాళ్ళు కనెక్ట్ చేద్దాం అనుకున్న పాయింట్‌కి కొంచెం నమ్మశక్యంగా ఉంటే బావుంటది కదా! సినిమా ఏమో జైల్‌లో తప్పు చేయని నేరస్తులకి జైలు శిక్షను విధిస్తుందా? లేదా జైల్లోకి వెళ్ళాక వాళ్ళు నేరస్తులుగా మారుతున్నారా అన్నది పాయింట్. కానీ సర్వైవల్ డ్రామా లాగా చూపించుకుంటూ వస్తారు. ముఖ్యంగా సినిమాలో స్టోరీ ఏదో ఉంది అనుకుంటాం గానీ, వన్స్ జైలుకి వెళ్ళాక అసలు లోపల ఏం జరిగిందన్నది వీళ్ళు 2000 ఇయర్‌లో నరేట్ చేయడమే సరిపోతుంది ఒక ఆఫీసర్‌కి. ఒక హీరో ఇంకా స్టార్స్ పెంచుకుందామని అనుకునే పోలీసు అండ్ సెల్వరాఘవన్ గారి క్యారెక్టర్స్ పర్వాలేదు గానీ, మిగతా క్యారెక్టర్స్ వేటికి కూడా స్టెబిలిటీ లేవు. సగంలోనే ఆగిపోతాయి. పూర్తి స్థాయిలో జైల్‌లో జరిగిన గందరగోళాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే పెద్దగా హై ఇచ్చే సీన్స్ ఏమి ఉండవు. కానీ ఫ్లోలో ఒకసారి చూసేయొచ్చు కొంత జైల్ డ్రామా కోసం. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.7/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.